సరికొత్త ఆలోచనలకు, సరికొత్త దృష్టికోణాలకు స్వాగతం పలకడం మంచిది. ఎప్పుడూ ఓ కలం నుంచి జాలువారిన ఓ రచన ఒక లక్ష్యాన్ని స్పృశించడం అన్నది సాధ్యం కాదు. అందుకుగాను సమాజం ఎల్లప్పుడూ ప్రయోగాలు చేసే మనస్తత్వంతో ఉండి తీరాలి. బాజా వాయించడు ఎప్పుడైతే మానేస్తాడో అప్పుడే ఇంట్లోకి బాల అడుగు పెడతాడు. నాన్న లేస్తే ఇబ్బంది అయిపోతుంది. నేను పని చేస్తాను, వెనక వైపు నుండి వెళ్తాను. అమ్మ లడ్డూలు వంటగదిలో పెట్టుంటుంది, వెళ్ళి చూస్తా. ఎవరు? పిల్లయి ఉంటుంది, పడుకో. తలుపు ఎవరు తీసి వదిలేశారు? గంగా, కాస్త మూసేసి వస్తావా? బాలాన్నయ్య, తీసుకో. నాకేవి వద్దులే. మన అమ్మా నాన్నల మీదున్న కోపం గంగక్క మీద ఎందుకు చూపిస్తున్నావు? అన్నయ్య, తినొచ్చు కదా. మేమెన్ని లడ్డూలైతే తిన్నామో అందులో నువ్వు తినాల్సిన లడ్డూలను తీసి పక్కన పెట్టాను. ఇవి నా వాటాలోవి, ఇవి ఆనంద్ అన్నయ్య వాటాలోవి, ఇక ఇవేమో మంజులక్క వాటాలోవి, ఇక ఇవేమో తులసక్క వాటాలోవి, ఇక ఇవి మన అత్తయ్య వాటాలోవి, ఇక ఇవి అమ్మ వాటాలోవి, అలాగే ఇవి నాన్న వాటాలోవి. ఎలా ఉంది? తియ్యగా, రుచిగా ఉంది. మా నాన్న కూడా అలాగే అన్నయ్య. భీమ్, నాన్న ప్రతి సమయంలో ఒకేలా ఉండలేరు. పైగా నా విషయంలో అయితే అసలు కుదరదు.
నాకు నచ్చినట్లుగా నన్ను ఎప్పుడు చేయనివ్వరు. నాకు అక్కడే బాగుంది, బాధ భావిస్తూ ఉంటే. ఏ రోజైతే ఆయన నన్ను అర్థం చేసుకుంటారో ఆ రోజే నేను ఇంటికి తిరిగి వస్తాను. నేనెవరికీ అన్యాయం చేయలేదు. నా పిల్లలు మంచివాళ్ళు. కానీ బాల ఎందుకు దారి తప్పాడు? తనని ఎలా దారిలోకి తీసుకురావాలి? మై నేమ్ ఈజ్ భీమ్రావ్ రామ్జీ అంబావడేకర్. అత్తయ్య, ఒక పని చేద్దామా? బాలకిష్టమైన వంటలు వండి తన కోసం తీసుకుని వెళ్దాం. తను సంతోషపడతాడు, కలిసినట్టు కూడా ఉంటుంది. అదే కాకుండా వాడు లేకపోతే నాకు ఇంట్లో అసలేం తోచట్లేదు. నేనెంతో దూరం నుండి వచ్చాను. ఇంతవరకు తను నేను సరిగ్గా చూడలేదు. కూర్చుని ప్రశాంతంగా కూడా మాట్లాడలేదు. సరిగ్గా చెప్పావు గంగా. నిజానికి బాలా అందరికన్నా నీతోనే ఎక్కువ చనువుగా ఉంటాడు. తను నీ మాట వింటాడు కూడా. వెళ్దామా? తనకి మనం నచ్చ చెప్దాం. ఎవరికి తెలుసు మాట వింటాడేమో. కానీ మీ నాన్నకి మాత్రం చెప్పొద్దు. తనకు కోపం వస్తుంది. అలాగే మనల్ని అక్కడికి వెళ్ళనివ్వడు కూడా. లడ్డూలన్నీ తినేశారా? నాకు కనీసం ఒక్కటి కూడా ఇవ్వలేదు. అసలేం బాలేదు. ఇలా చూడండి. రాత్రిపూట లేచి లడ్డూలు ఎవరు తిన్నారు? అందులో నా వాటా కూడా ఉంది. అవునన్నయ్య, అందులో నా వాటా కూడా ఉంది. మీ ముగ్గురు తినలేదు అంటే నాకు ఒక కల వచ్చింది. లడ్డూలు తింటున్నట్టు ఉన్నట్టుండి అంతలో నాకు మెలకువ వచ్చేసింది. అందరూ చెప్తూ ఉంటారు కదా, వచ్చిన కలను నిజం చేసుకునే ప్రయత్నం చేయాలని. అందుకే నేను వెళ్ళి ఉన్న లడ్డూలన్నీ తినేశాను. అలసిపోయిన తర్వాత ఆగాను. అప్పటికి ఆ డబ్బాలో ఒక్క లడ్డూ కూడా మిగలలేదు. భీమ్, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నువ్వు అందరితో కలిసి తిన్నావు కదా, అవునా? నువ్వు తిండిపోతుంది. అసలు ఒకటి కూడా ఉంచలా. ఈ రోజు మేము ఎవరు చెప్పినా కూడా వినం. చూడండి విన్ని. భీమ్ ఉండు, నీ సంగతి చెప్తా. ఆగు భీమ్, ఆగు. భీమా అన్నీ ఎలా తినేశాడు? తను అబద్ధం చెప్తున్నాడు. భీమానా? మంచి విషయం కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదని తనకి తెలుసు. నాకు అర్థం కాలేదు. బాల వచ్చాడు. భీమ్, భీమ్, ఆగు, ఆగు, ఆగు. ఆగు భీమ్, ఆగు. అమ్మా, నన్ను కాపాడు. వాళ్ళని ఆగమను, లేకపోతే ఇవాళ నా పని అయిపోతుంది. కానీ నాకు ఒక విషయం చెప్పు. ఒక్కడిగా అన్ని లడ్డూలు ఎలా తిన్నావు? ఇలా రా, చెవిలో చెప్తాను. బాలా అన్నయ్య వచ్చాడు. నువ్వు తనకు అన్ని లడ్డూలు ఇచ్చేసావు కదా? అమ్మా, నీకు తెలిస్తే వీళ్ళందరి నుండి నన్ను కాపాడు. ఏం తెలుసు, ఏం చెప్పాలి? అరే, ఆగండి ఒక్క నిమిషం. లడ్డూలన్నీ చేసింది మీ గంగక్కే కదా. తను పట్టుకొని మళ్ళీ చేయమని అడగండి. నా భీమాను ఎందుకు ఏడిపిస్తున్నారు? నిన్ను నేను చేసి పెడతాను లడ్డూలు. కూర్చోండి. నా కోసం 100, నాకు 200, నాకు 300. నాకేమో 2000 కావాలి. అలాగే నా బాలా కోసం 5000. బాలా, భీమ్ నన్ను కాసేపు పడుకో నువ్వు. బాలా లేగు.
భీమ్ ఇంకా నేను కొడతాను. అరే లేవమంటున్నానా? భీమా కాదు మేము. ఇదిగో బాల. ఇవి 2 పైసలు. 2 పైసలా? 2 పైసలు నీ సంపాదన. నా సంపాదన? నిజంగా నీ సంపాదనే. అక్కడ వేడుకల్లో నువ్వు బాజా వాయించావు కదా, ఆ డబ్బే ఇది. ఇంత డబ్బా? ఇంత డబ్బు. ఈ డబ్బుతో అయితే భీమ్కి ఆనంద్కి ఫీజు కట్టేయచ్చు. ఇంకొక పైసతో అయితే 10 రోజులకి సరిపోయే కూరగాయలు వస్తాయి. అరే నువ్వు చాలా చక్కగా వాయిస్తున్నావు కదా, మరో నీకు డబ్బులు ఇవ్వాలిగా. ఈ 2 పైసలేంటి? ఒక్క రోజులో నువ్వు 2 రూపాయలు సంపాదించే స్థాయికి వస్తావు. ఏ బాలా, ఇది నీ మొదటి సంపాదన. పండుగ చేసుకోవాల్సిందే. పద మనందరం ఎక్కడికైనా వెళ్దాం. ఇవాళ బాలాకి తన మొదటి సంపాదన వచ్చింది కదా, ఏదో ఒకటి చేయాల్సిందే. అందరం కలిసి పండుగ చేసుకోవాల్సిందే. లేదు, నేను నా జీవితంలో మొదటి సంపాదన మా నాన్నగారికి ఇవ్వాలనుకుంటున్నాను. కానీ మా నాన్న నన్ను చూడగానే కోపడతారు. అందుకే నేను ఈ డబ్బు భీమ్కి ఇస్తాను. భీమ్కి స్కూల్కి వెళ్ళే సమయం అయినట్టుంది. నేను వెళ్ళి డబ్బు ఇచ్చేసి వస్తాను. ఆలోగా మీరు ఈ లడ్డూలు తింటూ ఉండండి. పిచ్చి బాల. పోనీలండి, బాలకి సంతోషమే, మనకి సంతోషమే, అలాగే ఆ సేటు గారు కూడా సంతోషమే. లడ్డు తినండి. గంగా అల్లుడు గారు నీతో ఎందుకు రాలేదు? పనిలో ఉండిపోయారా ఏంటి? అవునత్తయ్యా, ఆయన కాస్త పనుందని చెప్పారు. కాస్త ఖాళీ చేసుకుని వచ్చుండాల్సింది. అందరూ సంతోషపడేవారు. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి ఆయన్ని కలిసి. అత్తయ్య, మిరపకాయలు బయట ఉన్నట్టున్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. ఆయన ఖాళీ ఎక్కడుందత్తయ్య? ఆయన ఉద్యోగం పోయిన దగ్గర నుండి ఆయన రోజంతా కూడా పని కోసం తిరుగుతున్నారు. ఎన్నో రోజులు అయిపోయాయి, సరిగ్గా మాట్లాడడం లేదు. నేను వెళ్ళి మాట్లాడితే నా మీద అరుస్తూ ఉంటారు. నేను ఆయనకి ఎంతో చెప్పాను ఎక్కడికి రమ్మని, కానీ ఆయన రాలేదు. నేను కోరుకుంటున్నా నా పుట్టింటికి నేను నా భర్తతో రావాలని. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? అసలు నువ్వేమంటున్నావమ్మా? అదే నువ్వు నాకు దేని గురించి చెప్పలేదో అది. గంగా నాన్నగారు మీ ఇంటికి వచ్చారు కదా, ఆయనకైనా చెప్పాల్సింది. ఇది చాలా చిన్న విషయం అమ్మా. ఆయన పని విషయంలో కాస్త తీరిక లేకుండా ఉంటున్నారు. ఇందులో చెప్పడానికి అసలు ఏముందమ్మా? చెప్పడానికి చాలా ఉంది గంగా. భార్యాభర్తల సంబంధంలో చిన్న విషయాలు కూడా చాలా చాలా పెద్దవవుతాయి. అందుకే అటువంటివేవి ఉండనే కూడదు. ఒకవేళ ఉంటే ఆ క్షణమే వాటిని పరిష్కరించుకోవాలి. తనతో నేను మాట్లాడతాను. వద్దమ్మా, నువ్వు ఆయనతో మాట్లాడొద్దు. లేదంటే నేను ఇక్కడికి ఆయన మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాను అనుకుంటారు. గంగా మిరపకాయలు దొరికాయా? బాల కోసం భోజనం తీసుకెళ్ళాలి. వస్తున్నాను అత్తయ్య.
భయపడ్డారు కదా? నువ్వు గొడవ పడాలంటే కానీ నేను సిద్ధమే. ఆనందన్నయ్య నువ్వు ఊరుకో. నువ్వు ఎప్పుడు చూడు గొడవ పడ్డానికి సిద్ధంగా ఉంటావు. ముందు అడుగన్నయ్యా బాలా అన్నయ్య ఎందుకు వచ్చాడు అని. బాలా అన్నయ్య నువ్వెందుకు వచ్చావు? ఏమైనా పనుందా? ఈ డబ్బులు నీకు ఎక్కడ బాలే అన్నయ్య? 2 పైసలు నా జీవితంలో మొదటి సంపాదన. భీమ్, ఈ డబ్బు తీసుకొని మీరిద్దరు మీ స్కూల్ ఫీజు కట్టేయండి. అమ్మా నాన్న ఈ డబ్బు తీసుకోరు కదా, అందుకే నీకు ఇస్తున్నాను. వద్దు భీమ్. ఏ డబ్బులు మన అమ్మ నాన్నకు అవసరం లేదో ఆ డబ్బులు మనకే అవసరం లేదు. మాకు నీ డబ్బులేం అవసరం లేదు. పద భీమ్. భీమ్ భీమ్, నీకు జీవితంలో ఎప్పుడన్నా డబ్బు అవసరం వస్తే కనుక నన్ను అడిగి తీసుకో, సరేనా? సరే బాలా అన్నయ్య, ఇంకేమైనా చెప్పాలా? లడ్డూలు బాగున్నాయి. అంటే రాత్రి వచ్చి లడ్డూలు తింది నువ్వేనా? అవును, నేనే తిన్నాను. నీ వంతు లడ్డూలు కూడా తినేసాను. అయితే ఏం చేస్తావు? నేను నిన్ను అరే ఆనంద్, వదలనయ్యా. నిన్ను బాలన్నయ్య ఇంటికి రావచ్చు కదా. అరే అందరూ వినండి, బాగా వాయించాలి. లడ్డూలు బాగున్నాయా? బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా ఉంటే బాగుండేవి. బాలా ఎక్కడా? మీరెందుకు మాట్లాడడం లేదు? బాలా ఎక్కడా? అత్తయ్య, బాలా మీరిక్కడ? బాలా ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నానక్క. బాలా, మీకోసం మేము భోజనం తీసుకొచ్చాం. పద వెళ్దాం, తిందు గాని. అలాగే అత్తయ్య. పద. ఆకలిగా ఉంది కదా, రా తిందు గాని. నాకు భోజనం తెచ్చారని తెలిస్తే నాన్న కోప్పడతారు. మేమిద్దరం నీకు అమ్మా నాన్నలం కాదు, అందుకని నీకున్న కోపం వాళ్ళ మీద చూపించు. మాట్లాడుకుంటూ వచ్చి భోజనం చెయ్యి. ఇలా రా. కూర్చో. ఇది బెండకాయ కూర, నీకు ఇష్టం కదా? ఆలు పూరి కూడా ఉంది. నీకు ఇదంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టం కదా, అవునా? ప్రతి దేశానికి ఒక ఇతిహాసం ఉంటుంది. మన దేశానికి కూడా ఉంది. 2 పైసలు నా జీవితంలో మొదటి సంపాదన. భీమ్, ఈ డబ్బు తీసుకొని మీరిద్దరు మీ స్కూల్ ఫీజు కట్టేయండి. బాలా అన్నయ్య ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. అంత త్వరగా తనకు అన్ని డబ్బులు ఎలా ఇచ్చారు? విద్యార్థులందరూ తమ దేశం ఇతిహాసం గురించి తప్పక తెలుసుకోవాలి. అర్థమైందా? అర్థమైందండి. సరే చెప్పండి.
ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? గురువుగారు, బాజా వాయించినందుకు ఒక మనిషికి ఎన్ని డబ్బులు ఇస్తారు చెప్పండి? బాజా అంట బాజా. పెద్దవాడు బాజా వాయించడానికి వెళ్ళిపోయాడు, చిన్నవాడు డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళు. గురువుగారు, మీరు చెప్తూ ఉంటారు తను అందరికంటే ఎక్కువ శ్రద్ధగా చదువుతూ ఉంటాడని. మీరే చూడండి తన శ్రద్ధ ఎక్కడుంది అని, బాజా వాయించడం మీద. చాలు పిల్లలు, ఆపండి ఆపండి ఆపండి.